ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు జనరల్‌గా ఇంకా వేరే భాషల్లో గాని, వేరే వాళ్ళు తీస్తే గాని, దానికొచ్చే అప్లాజ్ గాని, ఎక్స్‌పోజర్ ఫస్ట్ గాని అందరినీ డిఫరెంట్. అందరినీ ముందు నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది చాలామందికి. ఇది ఇంత పెద్ద హిట్ అయిందా? నిజంగానే ఇంత పెద్ద హిట్ అయిందా అని. ఆ న నిజంగా హిట్ అయిందా? లేదు లేదు వీడి సినిమా నిజంగా హిట్ అయింది. సో, అది జీర్ణించుకోవడానికి మండే మార్నింగ్ దాకా పడతది. దాని తర్వాత అందరూ లైన్‌లోకొస్తారు. ఎవ్రీబడీ హ్యావ్ బీన్ సపోర్టివ్ అండ్ సురేష్ బాబు గారు. అండ్ ఐ రియల్లీ థాంక్ నేను ప్రొడ్యూసర్‌గా మా ఇంట్లో మేము ప్రొడ్యూసర్‌గా ఉండేటప్పుడు మేము నిదర్శనంగా తీసుకునేది రామానాయుడు గారిని. ఒక ప్రొడ్యూసర్‌గా ఎలా ఉండాలి. మా నాన్నగారు ఎప్పుడూ నిర్మాతగా నా నా నలుగురు పేర్లు చెప్తారు. రామానాయుడు గారిని, అక్కినేని నాగేశ్వరరావు గారిని, రామారావు గారిని, అలాగే దేవర్ గారు పాతాయన తమిళ్ దేవర్ ఫిల్మ్స్ అని ఉండేది. పెద్దాయన పోయారు. వీళ్ళు నలుగురు గురించి ఎప్పుడూ మాకు టెక్స్ట్ బుక్ కేస్. అలాగే నా జనరేషన్‌కి ఒక ప్రొడ్యూసర్‌గా నేను చూసుకునేది సురేష్ బాబు గారిని. సో, ఆయన దగ్గర నుంచి ఫస్ట్ టైం ఫోన్ వచ్చేసరికి ఇట్ వాజ్ రియల్లీ ఆయనకి చెప్పాను, గెటింగ్ అ కాల్ ఫ్రమ్ యూ ఇట్స్ ఎ రియల్లీ గ్రేట్ ఆనర్ నాకు అది. లేదమ్మా ఐ రియల్లీ ఫౌండ్ అవుట్ ఇట్స్ వెల్ డిజర్వ్డ్. ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు, యువర్ ఫాదర్స్ విక్టరీ, దిస్ ఈజ్ యువర్ ఫాదర్స్ విక్టరీ, మీ నాన్నగారికి ఈ విజయం అని. అండ్ అలాగే ఇది మా నాన్నగారి అభిమానులందరికీ ఐ డెడికేట్ దిస్ హిట్ టు దెమ్. ఎందుకంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా మమ్మల్ని వెనకేసుకొచ్చి మా వెనకానే ఉంటూ దే నెవర్ లాస్ట్ హోప్ ఆన్ అస్. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. కృష్ణం